అనేక రకాల బకాయిలు పెట్టడం గత ప్రభుత్వం వైసీపీ చేసింది అని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు దేశం చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 150 రోజులు పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసింది. విశాఖలో రైల్వే జోన్కు స్థలం కేటాయించడం జరిగింది. పంచాయతీల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించారు. రంగులు వేయడం కాదు, మౌలిక వసతులు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఒకవైపు సూపర్ 6 పథకాలు చెప్పిన టైం కంటే ముందే అమలు చేస్తాం. విశాఖ నగరాన్ని అనేక రంగాలుగా అభివృద్ధికి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విశాఖను స్పోర్ట్స్ హబ్గా మా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు. 6 పథకాలు ఇచ్చినటువంటి వారి మీద చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రభుత్వం ఆల్రెడీ మొట్టమొదటి సంవత్సరమే పెన్షన్లో 3 నెలలు అంటే ఎలక్షన్ కౌంటింగ్ నుంచే ప్రారంభించుకున్నాం. సో అవన్నీ కూడా డెఫినెట్గా మనము ఇవన్నీ ప్రతి పథకం కూడా చెప్పేదానికంటే అదనంగానే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ నిలిచిపోయిందే గత ప్రభుత్వంలో. 2023 ఆగస్టు నాటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వ్యవస్థ, ఆ వ్యవస్థ అప్పటికి ఆగిపోయింది. అండ్ రెన్యువలే చేయలేదు. రెన్యువల్ చేయలేని వ్యవస్థని ఎన్నికల ముందు రాజీనామాలు చేయమన్నాడు అందరికీ. ఇది 100% జగన్ గారి తప్పిదం. గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తప్పిదం ఆ వ్యవస్థను రెన్యువల్ చేయకపోవడం ఒకటైతే, ఎన్నికల ముందు రాజీనామాలే చేయించారు. అంటే లేని ఉద్యోగాలకి లేని వ్యవస్థని రాజీనామాలు చేయమన్నారు. సో దానిపైన ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దానిలో ఆలోచన చేస్తుంది. మా గవర్నమెంట్ వస్తే 10,000 జీతం ఇస్తామని వాలంటీర్ కన్నారు. అదే వ్యవస్థే లేదు ఇప్పుడు. ప్రస్తుతం వ్యవస్థ లేదు. లేని వ్యవస్థను ఏ రకంగా చేయాలనే దాంట్లో ఆలోచనలో ఉంది. అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారు, ఆ వ్యవస్థను కూడా ఆయనే భ్రష్టు పట్టించారు. మీరు ప్రభుత్వ పదవి స్వీకరించాక విశాఖపట్నం అభివృద్ధి పదం నడవడానికి మీకు సాయశక్తిగా డెఫినెట్గా ఇప్పుడు మా రోల్ ప్రభుత్వంలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా శాసనసభ్యునిగా ఎన్నికైనాక ఈ విశాఖ నగరంలో మీ నగరానికి ఉండేటువంటి ప్రాధాన్యత దేశంలోనే ఏ నగరానికి లేని స్కోప్ ఇక్కడ ఉంది. దానికి కారణం ఒక నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి నగరం. అంటే చక్కటి సముద్రం, ఈస్టర్న్ ఘాట్స్, రిజర్వ్ ఫారెస్ట్, ఒక జూ, బొర్రా కేవ్స్, ఇవన్నీ పర్యాటక పరంగా ఉన్నవి, నేచురల్గా వచ్చినవి. అరకు బొర్రా కేవ్స్ కానీ, అరకు కానీ, ఇవన్నీ. వీటితో పాటు మనకి పోర్ట్ సిటీస్ వచ్చినాయి. విశాఖపట్నం పోర్టుతో పాటు రెండో పోర్టు గంగవరం పోర్టు. వీటితో పాటు ఒక స్టీల్ ఇండస్ట్రీ, దీంతో పాటు ఒక ఫార్మా రంగం, ఒకవైపు మెట్టెక్ సిటీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వీటన్నిటికీ కంటే ముందు ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్. దానివల్ల దేశమంతా ఇక్కడికి రావడం జరిగింది. మనకి రాబోయే కాలంలో రైల్వే జోన్ రావటం. సో ఇవన్నీ కలగలిసిన అంటే ఒక లాజిస్టిక్స్ హబ్గా ఉండే అవకాశం, ఒకవైపు న్యాచురల్గా ఒక ఏదైతే మనం వరల్డ్ వైడ్ ఎకానమీని శాసించేటువంటి టూరిజంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ, సో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా ఒకవైపు టెంపుల్ టూరిజము, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలా ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ జనరేట్ కావడానికి అవకాశం ఉన్నది. అంటే సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. అందుకనే 9th రిచెస్ట్ సిటీ అయింది కంట్రీలో. సో దాన్ని ఇంకా మనం ఆఖరికి చిన్నపిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్ డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టింది గవర్నమెంట్, గత గవర్నమెంట్. సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి, హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ టిట్కో హౌసింగ్ నిలిచిపోయింది. ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత బకాయిలు చెల్లిస్తూనే, కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని 2027 నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, 2036 నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి, 2047 నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి, ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు. మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నాం. ఎక్కడ
కరప్షన్ అవకాశం లేకుండా, ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశం